రాష్ట్రంలో గత 2 రోజులుగా పండుగ వాతావరణం నెలకొందని బీజేపీ రాష్ట్ర భవన నిర్మాణ కమిటీ సభ్యులు గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో పేదల గృహ ప్రవేశాలు జరగడం శుభపరిణామం అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడుతూ కూడా మన అన్నమయ్య జిల్లాలో మాట్లాడుతూ కూడా ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్తలు దయచేసి ఇంట్రెస్ట్తో ఉన్నారు. అది అంటే ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చేద్దామని కోరుకున్నారు. అది చాలా మంచి ఉద్దేశం. అదేవిధంగానే ముందుగా జరిగితే మాత్రం డెఫినెట్గా మన మోడీ గారు చేసిన ప్రయత్నం ఏంటంటే 2027 నాటికి మనకి ప్రపంచంలో 4వ స్థానంలో 3వ స్థానం రావాలని కోరుకుంటారు. ఇప్పటికే 4వ స్థానం వచ్చేసాం, 3వ స్థానం వచ్చి గ్యారంటీ వచ్చేస్తాం. ఆయన కలగన్న 2047 నాటికి మొత్తం ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా ఉండాలని దేశంతో తలిచారు. అది కూడా సహజం అయిపోతుంది, సమస్య లేదు. దానికి ఈ ప్రభుత్వం చాలా ప్రజల గురించి అలా అంతేకాకుండా ప్రజలు మామూలుగా యావత్ భారతదేశం ప్రజలందరూ చాలా మంది బాగుండాలి దేశంతో నిర్ణయాలు బాగా తీసుకున్నారు. మన లోకేష్ గారు కూడా ఈ మధ్య ఆయన ఫారిన్ వెళ్ళి ఎక్కడో మంచి కమిట్మెంట్ తీసుకుని ఎక్కువగా అంటే ఈ ఫారిన్ ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు రక్షించే విషయం అది. ఈ విధంగా ముందు సాగితే మన రాష్ట్రం చాలా మందంజలో వెళ్తుంది. మీకు తెలుసు, గత ప్రభుత్వంలో మన వైసీపీ పాలనలో చాలా బాధపడ్డాం. కట్టిన ఇల్లు కూడా ఇచ్చే పొజిషన్ లేరు. ఇప్పుడు ఇది ఎలా కాకుండా మొత్తం అన్నీ పూర్తి చేసుకుంటూ అటు రోడ్లు కానీ, ఇటు మన వ్యవసాయ రంగం కానీ, అలాగే మా హాస్పిటల్స్ కానీ ఎన్నో పని సాధిస్తున్నవి. మనం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ కూటమి వల్ల మన భారతదేశానికే కాకుండా మన రాష్ట్రం, ముఖ్యంగా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని నేను గంటబాగా చెప్పగలుగుతున్నాను. ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ పేద ప్రజలు ఎప్పుడు కూడా మనం ముందు ఉండాలని దానికి మరీ ఈ మన ప్రభుత్వ యంత్రాంగం ఈ ప్రజాప్రతినిధులు కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. కానీ ఈ మధ్య నేను అంటే మనం కాంగ్రెస్ పాలనలో కట్టిన కాకినాడలో డైరీ ఫార్మ్ సెంటర్లో సుమారుగా ఒక 1760 యూనిట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 9000 అపార్ట్మెంట్స్ దాకా ఉంటాయని అనుకుంటున్నాను. నేను ఎప్పుడు అనుకోకుండా విజిట్ చేస్తే చూస్తే ఆ బిల్డింగ్ కట్టిన 15 ఏళ్ళలోనే ఆ బిల్డింగ్ మరమ్మతులు వచ్చేసాయి. అంటే దానికి కారణం ఏమైనా ఉండొచ్చు, అంటే వాళ్ళు వాడే మెటీరియల్లో లోపై ఉండొచ్చు, మరీ ముఖ్యంగా వాటర్ అనే ఉండొచ్చు. కానీ ఇప్పుడు కట్టబోయే ఇల్లు మాత్రం అలా కాకుండా పేద ప్రజల కళలకి ఎప్పుడు కూడా కనీసం ఇల్లు కడితే 30-35 ఏళ్ళు ఉంటుందని తెలిసిన విషయమే. మినిమం అయితే నేను ఇంజనీర్ని, నేను కడితే ప్రతి ఇల్లు 70 ఏళ్ళు ఉంటుందని నేను గ్యారంటీగా రాసి ఇవ్వగలను కూడాను. అలాగే దానికి కారణం ఏంటి, ఇప్పటికైనా మనకి ఈ మంచి నిపుణుల ఇంజనీర్లు పెట్టుకుని కాంట్రాక్టులు కూడా మంచి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఏదో పారదర్శకంగా ఉండేలాగా ప్రయత్నం చేసుకుంటే పేదల కళ్ళ కన్నా సొంత ఇల్లు నెరవేరుతూ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి అందుబాటులో ఉంటారు, వాళ్ళు ఆమెను పెడతారు, మన అభివృద్ధి కూడా బాగా దోహదపడతారని కోరుకుంటూ